ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెట్టుబడి మన రాయలసీమకు తీసుకొస్తున్నాం. అంతేకాదు ఏకంగా వాళ్ళ ప్రభుత్వంలో కనీసం స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాల. మనం అధికారంలోకి వచ్చి పనులు ప్రారంభించాం. అంతేకాదు 29 ఎన్నికల లోపల కమర్షియల్ ప్రొడక్షన్ చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలి. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు, మనం కూడా అయ్యో పాపం పెద్దయినా చనిపోయినాడు అనుకున్నాం. తర్వాత బయటకు వచ్చినాయి అన్ని. బిడ్డలు వేట ఎంత అన్యాయమో చూడండి. రెండో రోజు ఏం చేశారు, నారాసుడ రక్త చరిత్రని వాళ్ళ దొంగ పేపర్ ఉందే, మర్చిపోయినా దాని పేరు ఏంటది, సాక్షి. ఆ దొంగ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి చేతిలో కత్తి పెట్టారు అని ప్రజలు నమ్మారు ఆ రోజు. తర్వాత ప్రజలకు అర్థమైంది ఎంత మోసగాడని. ఇప్పుడు మళ్ళీ అదే రాజకీయం చేద్దాం ప్రయత్నిస్తున్నారు. మన దేవుడి గడపలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్న మనందరం చూసాం, ప్రజలు రాపోయినా వాళ్ళ నాయకులు రోడ్డుపైకి వచ్చి గొడవలు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురాలా. వాళ్ళ చేస్తున్న కుట్ర రాజకీయాలు తిప్పికొట్టే బాధ్యత మనందరిపైన ఉంది. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసాం, రియల్ ఎస్టేట్ చేసే పెద్ద దస్తగిరిని ఎవరు చంపేశారబ్బా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే. మామనా బాబాయినా? వాళ్ళు చంపేసి మనం మాట్లాడితే మన పైన కేసు పెడతారంట. పెట్టుకోరా భయ్. అరే ప్రతిపక్షంలోనే మేము భయపడలే. ఆనాడే మీ నాయకుడు చెప్పిన, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో, ఎక్కడ మర్చి పెట్టుకుంటావు పెట్టుకోపో అని చెప్పిన. ఇవ్వగలం పాదయాత్ర అడుగడుగు నన్ను ఇబ్బంది పెట్టినారు. మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. ఆ రోజే భయపడలే. అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆ వ్యక్తి కూడా చెప్తున్నా, త్వరలో నీ టైం కూడా వస్తుందబ్బా. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. పలానా వ్యక్తి మావయ్యని, పలానా వ్యక్తి బాబాయ్ అనుకుంటే ఆ వ్యక్తి కూడా నేను కాపాడలేడని ఈ సభాముఖంగా ఆ వ్యక్తికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రతిపక్షంలో మన ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. పాదయాత్రలో పాల్గొంటే షాపులు మూయించారు. కానీ నాకు అండగా నిలబడింది నా ఎదురు కూర్చున్న పసుపు సైన్యం. ఈరోజు వేదికమైన మేమందరం కూర్చోగలుగుతున్నాం అంటే దాని వెనకాల మీ కష్టం ఉంది, త్యాగం ఉంది, మీ చెమట ఉంది. అందుకే మన జరిగిన మహానాడులో నేను చెప్పా, కార్యకర్తనే మా అధినేత అని. ఇది కేవలం చెప్పి వెళ్ళిపోతాం కాదు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు మన జాతీయ అధ్యక్షుల పక్కన కూర్చుంది మన కార్యకర్తలే. ఎవరైతే కష్టపడ్డారో, ఫీల్డ్లో తిరిగారో వాళ్ళని గుర్తించి తీసుకొచ్చి అధ్యక్షుల వారు ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాం జరిగింది. అంతేకాదు మన జాతీయ అధ్యక్షుల వారు కానివ్వండి, నేను కానివ్వండి, ఏ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వం కార్యక్రమంకి వెళ్తే తప్పనిసరిగా ప్రతి కార్యకర్తని పలకరించిన తర్వాతనే మేము తిరిగి అమరావతికి కూడా వెళ్తాం జరుగుతుంది. కార్యకర్త అధినేత నా ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే, మనందరం చూసాం ప్రతిపక్షంలో మెడపై కత్తి పెట్టి తోట చంద్రయ్య చేత ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జయగొట్టమని చెప్పారు. కానీ తోట చంద్ర ఏమన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడు. ఇట్లా ఎంతోమంది కార్యకర్తల త్యాగం ఉంది. కార్యకర్తలను గుర్తించేదానికి, వాళ్ళు నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేదానికే కార్యకర్తనే మా అధినేత నేను ప్రకటిస్తాం జరిగింది. అందుకే ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరికీ పిలిపిస్తున్నా,
వేదికమైన ఉన్న వాళ్ళందరూ కూడా పిలిపిస్తున్నా, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, నిరంతరం కార్యకర్తల కోసం పనిచేయాలి.